వేణుగోపాల్ నాని గారు వారికి సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. గుప్త విద్య దివ్య జ్ఞాన సమాజం నుండి విచ్చేసిన యోగా గురువులు సాంబశివరావు గారు వారిని స్టేజ్ పైకి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సార్. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ నుండి విచ్చేసిన యోగా గురువులు విజయ్ సారథ గారికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని 2 నిమిషాలు భగవంతుని యొక్క జ్ఞాపకంలో ప్రారంభిద్దాము. బ్రహ్మకుమారి సోదరిమణులు వేదికపై ఉన్న అతిథులకు బ్యాడ్జీ మరియు లబర్ని అందజేస్తారు. రాజయోగిని బ్రహ్మకుమారి సాయి చరిత గారు, అక్కయ్య గారు వరంగల్ సేవా కేంద్రం నుండి చేస్తున్నారు. వారు గత 12 సంవత్సరాలుగా ఈశ్వరుని సేవలో తమ జీవితాన్ని అంకితం చేసి సేవలు అందిస్తూ ఉన్నారు. అక్కయ్య గారు సంస్థ యొక్క పరిచయం ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. ఓం శాంతి. ఇప్పుడు వచ్చేసారు స్మైల్ తోటి. ఓకే, ఓం శాంతి. థ్యాంక్ యూ. బ్రహ్మకుమారి సంస్థని షార్ట్గా మనము అంటూ ఉంటాము, కానీ దీని పూర్తి పేరు ఏంటి అంటే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వ విద్యాలయము. మీకు డౌట్ రావచ్చు, విద్యాలయం అన్న పేరు ఎందుకు ఉంది అని చెప్పి. ఎలాగైతే అక్కడ విద్యాలయానికి పిల్లలు వెళ్తారు, పేరెంట్స్ పంపిస్తారు పిల్లల్ని దేనికోసము అంటే చదువుతో పాటుగా డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ కోసం పిల్లలకి అలవడాలి అని, క్రమశిక్షణతో ఉన్నటువంటి జీవితము ఉండాలి అంటే స్కూల్కి పంపిస్తేనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి మనందరి కూడా భావన, అది రైట్ కూడా. సో అలాగే ఈ విశ్వవిద్యాలయంలో భగవంతుడు ఇక్కడ టీచర్ ఎందుకోసం ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేయడం జరిగింది అంటే మనుషులలో దివ్య గుణాలని నింపడం కోసం, దివ్యతతో కూడుకున్నటువంటి ఒక మంచి జీవన విధానాన్ని మనుషులలో తీసుకురావడం కోసము ఈ సంస్థ ముఖ్యంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయాన్ని స్వయంగా పరమాత్ముడు 1937వ సంవత్సరంలో మౌంట్ ఆబు రాజస్థాన్లో దీన్ని యాక్చువల్లీ అయితే 1937లో స్టార్ట్ అయింది. 1950లో స్థానాంతరితం చెంది మౌంట్ ఆబులో మెయిన్గా మనకి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అనేది ఉందన్నమాట, ప్రజాపిత బ్రహ్మకుమారిస్ది. సో ఆల్మోస్ట్ 90 ఇయర్స్ పూర్తయింది స్టార్ట్ అయ్యి, ఈ సంస్థ మొదలయ్యి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇది 90వ సంవత్సరము. ఈ సంస్థలో ముఖ్యంగా నేర్పించేటటువంటి మెయిన్ సబ్జెక్ట్ రాజయోగ మెడిటేషన్.
సో రాజయోగ మెడిటేషన్ ఇక్కడ అందరికీ కూడా ఉచితంగా నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడకు రావడానికి ఎలాంటి కులము, మతము, వర్గము, వయసు విభేదాలు ఏవి కూడా లేవు. ఎవరైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు మెడిటేషన్ని. అండ్ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో మెడిటేషన్ అనేది ఎంత ముఖ్యము అంటే, ఇందాక మనం ఏమేమైతే జీవితంలో తెలియకుండా వచ్చేసాయో, ఈ దుఃఖము, అశాంతి, అసంతృప్తి ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి, ఒక హ్యాపీ లైఫ్ స్టైల్ మనం జీవించాలి అంటే మెడిటేషన్ మనకి చాలా సహాయం చేస్తుంది. దట్టు రాజయోగం అన్నమాట. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్పారు, అన్ని యోగాలలో కన్నా సర్వశ్రేష్టమైనటువంటిది రాజయోగము అని చెప్పి. సో అలాంటి రాజయోగ విద్యని ఇక్కడ చాలా సహజంగా నేర్పిస్తూ ఉంటారు. ఏం లేదు, సింపుల్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే, రోజు మొత్తంలో ఒక అరగంట మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోవటమే. సింపుల్. ఏంటంటే దానికోసం మనం ఏమి వదిలిపెట్టగలం. ఎందుకంటే చాలా మంది ఎలా భయపడతారంటే, అమ్మ బ్రహ్మకుమారిస్ వెళ్తే వీళ్ళలాగా వైట్ సారీ కట్టుకోవాలేమో, లేకపోతే ఇవన్నీ తీసేసి వీళ్ళలాగా ఉంటారేమో అని చెప్పేసి కూడా కొంతమంది భయపడుతూ ఉండొచ్చు. సో ఫర్ దట్ మనం ముందే చెప్పుకుంది ఏంటి అంటే, ఇది కేవలం అపోహ మాత్రమే. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా 95% అందరూ కూడా మీలాగే అన్ని పనులు చేసుకుంటూ, అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ, అన్ని చూసుకుంటూ ఒక అరగంట సమయాన్ని కేటాయించి సెంటర్స్కి వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే బ్యాటరీ నిండుతుందో, మనం ఎప్పుడైతే పవర్ఫుల్గా అవుతామో, ఆటోమేటిక్గా అన్నిటినీ మేనేజ్ చేయడం మనకి చాలా సింపుల్ అవుతుంది. ఎందుకంటే 24 గంటలు మనం చేయాలి అంటే కనీసం హాఫ్ అన్ అవర్లో ఛార్జింగ్ చేసుకోవాలి కదా. సో అలాంటి ఛార్జింగ్ స్టేషన్ అనమాట బ్రహ్మకుమారి సెంటర్స్ అన్ని. సో కాబట్టి మీరందరూ కూడా రాజయోగ మెడిటేషన్ని నేర్చుకోండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఇది క్లుప్తంగా ప్రజాపిత బ్రహ్మకుమారిస్ యొక్క పరిచయము. ఇంకా చెప్పాలి అంటే గవర్నమెంట్లో కూడా దీనికి స్టేటస్ ఉందన్నమాట. యునెస్కో వాళ్ళు, యునిసెఫ్ వాళ్ళు దీనికి కన్సల్టేటివ్ స్టేటస్ రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్నో పీస్ మెసెంజర్ అవార్డ్స్ ఈ సంస్థ యొక్క ముఖ్య నిర్వాహకులకి రావడం జరిగింది. అదే విధంగా ఎన్నో రకాలుగా సంఘంలో ఉన్నటువంటి డిఫరెంట్ సొసైటీస్ ఆఫ్ పీపుల్ కి, డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ పీపుల్ కి బ్రహ్మకుమారిస్ వాళ్ళ సేవలను అందిస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇది ఎంత గొప్ప ఆధ్యాత్మిక సంస్థ అంటే, స్వయంగా పరమాత్ముడు స్త్రీలని ముందుంచుతూ స్త్రీల ద్వారా ఈ భూమి పైన స్వర్గాన్ని స్థాపన చేయడంలో భగవంతుడు వారికి జ్ఞానాన్ని అందిస్తూ అందరికీ చెప్పమని చెప్పేసి ఇలా స్త్రీల ద్వారా రన్నపడుతున్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ అన్నమాట ఇది. సో అలాంటి ఒక గొప్ప సంస్థలో ఈరోజు మీరందరూ కూడా అడుగు పెట్టారు. మీరందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు. ఇదే అదృష్టాన్ని లైఫ్ లాంగ్ మనము క్యారీ చేసుకునేటటువంటి ఒక మంచి అవకాశం ఇప్పుడు మనకి లభిస్తుంది. ధన్యవాదాలు అక్కయ్య. సంస్థ యొక్క పరిచయాన్ని చాలా క్లుప్తంగా, చాలా మంచిగా వివరించడం జరిగింది. ఈ సంస్థ యొక్క లాభాన్ని అందరూ కూడా తీసుకుంటారని భావిస్తున్నాను. స్టేజ్ కింద అయితే యోగా గురువులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బ్యాడ్జ్ మరియు పుష్పాన్ని అందించాల్సిందిగా బిందోర్కేని మరియు సింధోర్కేని కోరుచున్నాను. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే భగవంతుడి స్వరూపమే పరం జ్యోతి అని అర్థం. జ్యోతి ప్రజ్వలనంగా భగవంతుని ఆహ్వానించడం. జ్యోతి ప్రజ్వలనతో మనం ఇప్పుడు
స్టేజ్ పై ఉన్న అతిథులు మరియు ఎవరైతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన యోగా గురువులు ఎవరైతే ఉన్నారో సోదరులు మరియు సోదరులు కుడివైపుగా మరియు సోదరీలు ఎడమవైపుగా వచ్చి ఇక్కడ జ్యోతి ప్రజ్వలనని చేయవలసిందిగా కోరుతున్నాము. శివగారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పరమశివుడు విశ్వం మొత్తానికి యోగమును నేర్పించినటువంటి ఆ సర్వేశ్వరుడు పరపిత పరమాత్ముడికి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ వేదికను అలంకరించినటువంటి యోగా గురువులు అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా బ్రహ్మకుమారిస్ యొక్క ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి యోగా మాస్టర్స్, యోగా ట్రైనర్స్, యోగా సాధకులు, అలాగే ఆత్మిక సోదరులైన బ్రహ్మకుమారిస్ పరివారం అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు చాలా శుభదినం. అందరూ ఒకే సత్సంకల్పంతో ఉన్నటువంటి వారు ఒక చోట సమావేశమైనటువంటి సందర్భం. చక్కటి జీవన విధానాన్ని స్వయం అవలంబించుకోవడమే కాకుండా అనేక మందికి మార్గదర్శనం చేస్తూ ఎంతో మందిని ఈ మార్గంలో తమతో పాటు ప్రయాణం చేసేలాగా యోగా ద్వారా ఆనందము, ఆరోగ్యము, సంబంధాలలో సుఖము, మానసిక ప్రశాంతత అన్నింటినీ అందిస్తూ ఉన్నటువంటి యోగ గురువులను ఆహ్వానించుకోవడం ఇది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. బ్రహ్మకుమారి సంస్థలో రాజయోగా జీవన విధానాన్ని నేర్పించడం జరుగుతుంది. సంస్థ పరిచయంలో మీరు విన్నారు, ఇది 90వ సంవత్సరము. ఈ సంవత్సరం సంస్థ 90 సంవత్సరాల ఉత్సవాలని జరుపుకుంటూ అందులో భాగంగా 90 కార్యక్రమాలు విభిన్న రీతులలో వేర్వేరు వర్గాల వారికి, వేర్వేరు ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క బ్రాంచ్ 90 ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.
మొత్తం ప్రపంచంలో చూసుకుంటే 10,000కు పైగా బ్రహ్మకుమారీస్ యొక్క స్టాండర్లు ఉన్నాయి. అందరి ఉద్దేశం, అందరి మోటో ఒకటి, స్వపరివర్తనతో విశ్వ పరివర్తన. చాలా వరకు మనం అనుకుంటాము, నేను ఇలా యోగా ద్వారా అందరినీ మారుస్తాను, లేదా నేను ఈ రకంగా అందరిలో ఒక మార్పు తీసుకొస్తాను. కానీ ఇక్కడ పరమాత్మ నేర్పించే జ్ఞానంలో మేము తెలుసుకున్నది ఏమిటి అంటే, మనం స్వపరివర్తన చేసుకోవాలి. స్వపరివర్తనతో విశ్వం పరివర్తన అవుతుంది. ఏవైతే యోగ ఆసనాలలో స్థూలంగా శరీర భంగిమలతో శరీరం యొక్క ఇంద్రియాలను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాటిని రాజయోగ సాధనలో సూక్ష్మంగా మనసుతో కూడా చేయటం జరుగుతుంది. రాజయోగం ఇది ఒక లైఫ్ స్టైల్. ఇది కేవలం ఒక అరగంట ఆసనాలు వేసేసి అయిపోయింది అని ఇక లైఫ్ అంతా రోజంతా నచ్చినట్లుగా ఉండడం కాదు. ఇది ఒక జీవన విధానం. మన జీవన శైలిలోని ప్రతి అంశము ఇందులో ఒక భాగమే. ఈవెన్ మన స్లీప్, మన నిద్ర కూడా యోగ నిద్ర అవ్వాలి. మేల్కొన్న దగ్గర నుండి రాత్రి నిద్రించేంత వరకు ప్రతి కార్యంలో, మనస, వాచ, కర్మలలో, సంబంధ సంపర్కంలో, అన్నింటిలో కూడా మన యోగా జీవన విధానం యొక్క ప్రభావాన్ని వెయ్యాలి. మీరందరూ ఎంతోమంది ఇక్కడ యోగా సాధకులు, యోగా గురువులు ఎన్నోసార్లు యోగా గురించి మీరే ఇతరులకి చెప్తూ ఉంటారు. అయితే అవన్నీ భౌతికంగా ఫిజికల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మనం చేస్తున్నాము. కానీ మన మానసిక ఆరోగ్యాని కోసం, మనం అంతర్గతంగా కూడా జీవితంలో సంతృప్తిగా ఆనందంగా ఉండటం కోసం, దానికోసం కూడా ఆసనాలు వెయ్యాలి. వేయాలా వద్దా? ఫిజికల్ హెల్త్ మాత్రమే చూసుకుంటే మనం మోసపోతాం. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలామంది మంచిగా తయారు చేసుకుంటూ ఉన్నారు, కానీ మెంటల్లీ దే ఆర్ వెరీ వీక్. ఆ ఒక్క కోణంలో ఏదైతే వాళ్ళ మనసులో ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుందో దాన్ని ఫీల్ చేయని కారణంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండి కూడా దే ఫెయిల్ ఇన్ దేర్ లైఫ్. అందుకే బ్రహ్మకుమారీస్లో జీవించే విధానం ఎలా ఉండాలి, రాజయోగి ఎలా ఉండాలి అనేది చెప్తారు. ఇక్కడ మేము పద్మాసనం వేస్తాం. ఎలా? మనస్సును పద్మం యొక్క స్థితిలో నిలుపుతాం. పద్మము అంటే కమలం. కమలం ఎక్కడుంటుంది? పాకురున్న నీటిలో, మడ్డి వాటర్లో పెరుగుతుంది. కానీ ఏమాత్రం ఆ బురద కానీ ఆ పాకురు కానీ దానికి అంటకుండా నీట్గా వికసించి ఉంటుంది. అది నీటికి కొంత ఎత్తుగా పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే దాని చుట్టూ ఉన్న వాతావరణంతో నాకేం సంబంధం లేదన్నట్టుగా పెరుగుతుంది. అది అంటే కంప్లైంట్ చేయడానికి చాలా ఉన్నాయి, ఇలాంటి వాతావరణంలో నేను ఎలా పెరగను అని. కానీ అది దాంతో నాకు సంబంధమే లేదు, నా విధిలో నేను గ్రో అవుతూ ఉంటాను అన్నట్టుగా ఆ పుష్పము ప్యూర్గా ఉంటుంది. నీటి బొట్టు ఒక్కటి కూడా అంటకుండా ఉంటుంది. అందుకే దేవతల యొక్క ప్రతి అంగమును కమలంతో పోలుస్తూ దేవతలకు కూడా కమల పుష్పాన్ని ఆసనంగా చూపిస్తారు. ఎందుకు అంటే ఆ పుష్పంలో ఉన్న ప్యూరిటీ, అది ప్యూరిటీ లెవెల్ చూస్తే రోజుకి అహం ఉంటుంది అంటారు. రోజా పువ్వు, రాజా పువ్వు అని దానికి ఈగో ఎక్కువ అంటారు, నేను ఎంత అందంగా ఉంటాను అని. కానీ కమలం అనేటువంటి పుష్పము ఎంత పవిత్రంగా ఉంటుందంటే దాంట్లో అన్ని సద్గుణాలు ఉన్నాయి. దాని ఒక్కొక్క పెటల్లో ఒక్కొక్క గుణం ఉంది. అందుకే ఆ పుష్పాన్ని దేవతలకు ఆసనంగా చూపిస్తూ దేవతల అంగములను
కమల నయన, కమల పాద, కమల హస్త అంటూ మహిమ చేస్తారు. ఇక్కడ రాజయోగ జీవన విధానంలో మనం ఈ భౌతిక ప్రపంచంలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉంటూ, ఈ ప్రపంచంలో చాలా చెడు ఉంది, వికారాలు ఉన్నాయి మన చుట్టూ. ఎప్పుడు మనల్ని వెనక్కి లాగే లెగ్ పుల్లింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఉన్నతిని సహించుకొని వాళ్ళు ఉన్నారు. అంతా బాగుంది అనుకుంటే ఏదో ఒక అసంతృప్తి, ఇంట్లో వాళ్ళు సహకరించకపోవడమో, ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో మనం ఏం చేస్తున్నామంటే కంప్లైంట్ చేస్తున్నాం, బ్లేమ్ చేస్తున్నాం, ఇవన్నీ ఉన్నాయి కదా అని. కమలమేమో అలాంటి పరిస్థితుల్లోని కంప్లైంట్ చేయకుండా పెరుగుతుంది. అందుకే రాజయోగ జీవన విధానంలో చెప్తాం, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులతో మనం ఏ మాత్రం కూడా ప్రభావితం అవ్వకుండా మనం మన యొక్క ఉన్నతిని, మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దానిపైనే మన యొక్క ఫోకస్ ఉండాలి అని. అదే పద్మ ఆసనం అంటే మన జీవితాన్ని మనం పద్మంలాగా తయారు చేసుకోవాలి. వికారాల దుర్గంధం ఏది మనకు అంటకుండా ఉండాలి. చూడండి, ఒక నావ నీటిలో ఉంటే ప్రమాదమా? ప్రమాదం ఏమీ లేదు, నావ నీటిలోనే ఉంటది. కానీ నావకు ప్రమాదం ఎప్పుడు? నీరు నావలోకి వచ్చినప్పుడు. సేమ్ అలాగే మనం ఈ ప్రపంచంలో ఉంటే మనకేం ప్రమాదం లేదు. ఎలాంటి వాతావరణంలో అయినా మనం ఉండొచ్చు. ఒకటి మనము ఈ ప్రపంచంలో ఉన్న చెడంతా మన లోపలికి తీసుకుంటే చాలా ప్రమాదం. అందుకే పద్మంలాగా ఉండడము అంటే అన్నిట్లో ఉండాలి, కానీ అన్నిటికీ డిటాచ్డ్. ఈ డిటాచ్మెంట్ని ప్రత్యాహార అంటారు. అష్టాంగ విధానాలు చెప్తారు కదా, యమ, నియమ, ఆసన, ప్రాణాయామం తర్వాత ప్రత్యాహార అంటే అన్నిటికీ డిటాచ్ అయిపోవడం, పద్మంలాగా జీవించడం. అలాగే వజ్రాసనము వేస్తారు. ఇక్కడ ఏంటంటే మనసును వజ్రం లాగా చేసుకోవాలి. వజ్రం ఎలాగా? ఏ వాతావరణంలో అయినా ఉండగలుగుతుంది. ఎండని తట్టుకుంటుంది, చలిని తట్టుకుంటుంది, నిప్పులో వేసినామా షైన్ అవుతుంది. ఎలా ఉన్నా దాన్ని ఏ వాతావరణం కూడా దాని అస్తిత్వాన్ని కానీ దాని ఒరిజినాలిటీని కానీ డిస్టర్బ్ చెయ్యదు. ఇక్కడ కూడా వజ్రం సమానంగా మన ఆత్మ మెరుస్తూ ఉండాలి. ఏమాత్రము పరిస్థితులు, వాతావరణము మన యొక్క ఆంతరిక గుణాల వికాసాన్ని తగ్గించకూడదు, మన వ్యక్తిత్వంపై మరక రానివ్వకూడదు అని వజ్రాసనము వేయమంటారు. మనసును స్థితిపరచాలి. ఆసనం అని దేన్నంటాం? ఒక పోస్చర్లో కొంతసేపు నిలపగలిగినప్పుడు. ఎక్సర్సైజ్కి ఆసనాలకి డిఫరెన్స్ ఉంది కదా. ఒక పోస్చర్లో కొంతసేపు నిలుపుతాం, మనం స్థితి అయి ఉంటాం ఆ అనుభూతిలో. సేమ్ ఇక్కడ కూడా రాజయోగంలో మనము ఒక స్థితిలో మన మనసును నిలుపుతాం, మనసు అదే అనుభూతికి లోనవుతుంది. ఇంకా పవనముక్తాసనం, ఇలా ఆసనాల పేర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ వ్యర్థముక్త ఆసనం వేస్తాం. అంటే పవన్ అంటే ఏంటి? గాలి కదా. అటు ఇటు గాలికి ఎన్నో వస్తూ ఉంటాయి, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఎన్నో వినబడుతూ ఉంటాయి మనకి రోజు. వ్యర్థమైనటువంటివి ఎన్నో మన దగ్గరకు వస్తూ ఉంటాయి. చెప్పాలంటే రోజంతలో మనం వినే విషయాలలో మనకు ఉపయోగపడేవి ఎన్ని అని చూసుకుంటే 2% ఉంటుంది అంతే. మిగతా 98% అనవసరమైనవి. అంటే అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, వ్యర్థం ఎక్కువగా ఉంది. నెగిటివ్ లేకపోవచ్చు, కొందరి జీవితంలో వేస్ట్ ఉంది. వ్యర్థం నుండి ముక్తులు అవ్వాలి. ఎందుకు అవ్వాలి? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి యోగిల అవసరం ఉంది, యోగ సాధన చేసేవారి అవసరం ఉంది. ప్రపంచంలో ఎప్పుడెప్పుడైతే చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా టూ మచ్ దుఃఖం, అశాంతి పెరిగిందో అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఈ ప్రపంచంలో ఒక మార్పును తీసుకొచ్చేటువంటి వారు వచ్చారు ఇప్పటి వరకు.
ఇప్పుడు మనం అందరం ఒక్కొక్కరం అలా అవ్వాలి. అదే భగవంతుడు మనకి ఇచ్చేటువంటి సందేశం. కేవలం ఫిజికల్గా యోగా చేయడమే కాకుండా ఒక యోగిగా కావాలి. ఒక యోగి జీవన విధానాన్ని జీవితంలో అవలంబించాలి. అప్పుడు మనము ఒక దగ్గర కూర్చొని కూడా మనస్సుతో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వారికి ఆపదలో సుఖం యొక్క అనుభూతిని, శాంతి కిరణాల అనుభూతిని చేయించగలుగుతాం. ఒక యోగిలో ఎంత పవర్ పెరుగుతుంది అంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అంటే మనము స్థూలంగా దూర ప్రాంతాలకు వెళ్ళలేమేమో, కానీ మనస్సుతో ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక పక్కన ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎంతో మంది ఆర్తనాదాలు చేస్తున్నారు, చాలా దుఃఖంతో విలపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఇక్కడ కూర్చొని ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా? చేయగలము. మన శుభ సంకల్పాలతో మనం సూక్ష్మంగా అక్కడికి వెళ్ళి మనస్సుతో వీళ్ళందరికీ శాంతి లభించాలి, వీళ్ళ దుఃఖం దూరం అయిపోవాలి, ఈ వాతావరణంలో మార్పు రావాలి. ఎప్పుడైతే యోగిలు మేల్కొంటారో, యోగ సాధన చేసేటువంటి సాధకులందరూ జాగృతమై తన అస్తిత్వాన్ని, తన లోపలున్న పవర్ని గుర్తించి ప్రపంచానికి నేను ఏదైనా ఇవ్వాలి అనే సంకల్పం చేస్తారో అప్పుడు ఇది సాధ్యం. అప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వారికి కూడా మనము ఆ అనుభవం చేయించగలుగుతాం. శాంతి యొక్క ఎవరో వచ్చి నా దుఃఖమంతా దూరం చేసి వెళ్ళారు అనే ఫీలింగ్ వారికి కలుగుతుంది. జీవన విధానంలో జ్ఞానంతో సంస్కార పరివర్తనతో సంసార పరివర్తన చేసుకోవడం నేర్పించడం జరుగుతుంది. అలాగే యోగ సాధన ద్వారా, యోగా అంటే ఇక్కడ రెగ్యులర్గా మేము ఫిజికల్ ఆసనాలు వేయించాము. అలాంటివి కార్యక్రమాలు పెట్టినప్పుడు సాంబశివరావు గారు వచ్చేసి ఇక్కడ మా కార్యక్రమాల్లో ఆసనాలు వేయించి అన్నీ చెప్తూ ఉంటారు. అలాగే మా యోగా ట్రైనర్స్ కూడా ఉంది, వారి ద్వారా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ రెగ్యులర్గా ఎవరికి వాళ్ళు ఇంట్లో ఆసనాలు వేసుకోవడం అవి చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చి అందరూ యోగ సాధన ధ్యానంలో చేస్తారు. ఏదైతే సూక్ష్మంగా మనస్సును నిలుపుకునేటువంటి స్థితులు, ఆసనాలు ఉన్నాయో వాటిని ఇక్కడ అభ్యాసం చేస్తారు. ఇప్పుడు మనందరికీ భృకుటి ఆసనం ఉంది, కానీ ఎంతమందికి తెలుసు ఇది? భృకుటి ఆసనం తెలుసు? భృకుటి ఆసనం మనందరి నుదుటి మధ్యలో మనమే ఒక చైతన్య శక్తి ఆత్మగా ఉన్నాం. నేను ఒక చైతన్య శక్తి ఆత్మను భృకుటి మధ్యలో ఉన్నాను. ఈ శరీరం మొత్తానికి నేను యజమానిని. ఈ శరీరం అంతా కూడా నాకు లభించిన ఒక సాధనం. ఇది నేను ఎలా చెప్తే అలా వింటుంది, ఇదంతా నా నియంత్రణలో, నా కంట్రోల్లో నడుస్తుంది అని ఈ స్థితిలో ఉండడం, ఇది భృకుటి ఆసనంపై ఉండడం. ఇవన్నీ మన లైఫ్ని మనం కమాండ్ చేస్తూ, మనం చాలా మంచిగా మన యొక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తూ లీడ్ చేయడానికి ఉపయోగపడేటట్టు. అటువంటి యోగా ఆసనాలను గురించి కూడా మీరు ఇంకా ఆసక్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ 7 days మెడిటేషన్ కోర్స్ ఉంటుంది. రాజయోగా మెడిటేషన్ క్లాసెస్ ఇక్కడ జరుగుతాయి. మార్నింగ్, ఈవినింగ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. రోజు ఒక అరగంట సమయం మీరు తీసినట్లయితే ఈ యొక్క రాజయోగ సాధన ద్వారా యోగా ప్రాక్టీస్ చేయడంతో, మీరు ఫిజికల్ ఆసనాలు వేయడంతో మీ వరకు మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ మీరు రాజయోగ జీవన విధానాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక్కొక్కరు ప్రపంచంలో ఎన్నో వేల మందికి ఆధారమూర్తులవుతారు. శక్తిని ఇచ్చేటువంటి శ్రోతగా మారుతారు, ఒక సోర్స్గా అవుతారు. అందరికీ ధైర్యం ఇస్తూ, అందరినీ మంచి మార్గంలో నడిపించడానికి, సర్వోన్నత శక్తి అయినటువంటి పరమాత్మతో అందరి మనసును జోడించడానికి ఒక మూల సూత్రధారి అవుతారు. ఎందుకంటే ఇక్కడ యోగాలో 3 విషయాలను నేను చెప్తాను. ఒకటేమో మన మనసుకు శరీరానికి ఉన్న సంబంధం. ప్రెసెంట్ అందరూ వియోగంలో ఉన్నారు, యోగంలో లేదు. యోగం అంటే జోడించడం, కలిసి ఉండడం.
కనెక్ట్ అయి ఉండడం. అండ్ ప్రెసెంట్ అందరు ఎలా ఉన్నారు? వియోగంలో విడిపోయి ఉన్నారు, డిస్కనెక్ట్ అయిపోయారు. తనకి తన శరీరానికి కనెక్షన్ లేదు, కేవలం శరీరమే అనుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నేను ఆత్మను, ఈ శరీరం అనేది నాకున్న సాధనం అనే విషయం మనకి గుర్తి లేదు. సో ఫస్ట్ యోగం అది కావాలి, శరీరము ఆత్మ మధ్య ఉన్న సంబంధాన్ని సెట్ చేయాలి. రెండోది మనకి ప్రకృతికి, అంటే మనిషికి నేచర్కి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం, ఇది కూడా మనం కరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి కొన్ని పనులతో ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే ప్రకృతి పరంగా చేయాల్సినవన్నీ నేను చేస్తున్నాను అనుకుంటున్నాము, అవి ఫిజికల్గా కొన్ని, కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. అది కూడా ప్రకృతితో మమేకమై మనము మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాం. మూడోది పరమాత్మతో యోగం, ఆత్మ సంబంధం పరమాత్మ. సో ఈ 3 యోగాలు ఇక్కడ నేర్చుకోవచ్చు. అందరూ తప్పకుండా దీని లాభాన్ని పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. చాలా మంచిగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మరియు దీని యొక్క సందేశాన్ని చాలా మంచిగా వినిపించారు. ఎందుకంటే మనం యోగ ఆసనాలు వేస్తాం శారీరకంగా, కానీ మనసు యొక్క ఆసనాలు కూడా ఏ విధంగా శరీరంతో లింక్ చేయాలి, శరీరానికి మరియు మనసుకి ఉన్న కనెక్షన్ ఏంటనేది అక్కడ ఈరోజు చాలా మంచిగా వివరించారు. దాంతోపాటు అక్కడ ఒక మంచి కోట్ చెప్పారు, ఏంటది? స్వపరివర్తనే విశ్వ పరివర్తన. ఎప్పుడైతే స్వయం పరివర్తన చేసుకుంటామో విశ్వాన్ని పరివర్తన చేయగలము. ఈ రోజు ఇక్కడ యోగా గురువులు ఎవరైతే ఉన్నారో వారు స్వయాన్ని పరివర్తన అంటే స్వయాన్ని వాళ్ళు మార్చుకుంటూ మరియు ఇతరుల్ని వారు గైడ్ చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యోగా గురువులు వేణుగోపాల్ నాని గారు. వీరి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏలూరులోను, ఎందుకంటే ఈయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్, అదేవిధంగా సమాజ సేవలో చాలా తత్పరులై ఉంటారు. వేణుగోపాల్ నాని గారు వీరు దత్తక్రియ యోగం ద్వారా అనేక మందికి శిక్షణ ఇస్తూ దేశ విదేశాల్లో ఎంతో మందికి యోగాను పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారిని యోగం యొక్క రీతి మరియు అవసరం యొక్క ప్రాముఖ్యతను 10 నిమిషాల్లో తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. వేణుగోపాల్ నాని గారు. ముందుగా బ్రహ్మకుమారి ఏలూరు శాఖ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కార్యక్రమానికి పిలిచినందుకు, అలాగే ఇక్కడ వచ్చిన సాధకులందరికీ, ఇతర ఆహ్వానితులందరూ కూడా ఈ సాయంత్రం సమయంలో అందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాను. యోగా అన్నది పుట్టింది భారతఖండంలోనే. పాశ్చాత్య దేశాల్లో వెళ్ళిన తర్వాత మనం ఆ నిద్ర నుంచి లేచి మనం కూడా నేర్చుకున్నాం. అది మనిషి చేయి. ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్ టైం నుంచి దీని యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసింది ఎక్కువగా. యోగాలో ఆసనాలు, ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, మెడిటేషన్, హఠయోగము ఇవన్నీ ఉన్నాయి. మరి జనరల్గా యోగా అనగానే మన ప్రాంతాల్లో ఏమనుకుంటారంటే ఆసనాలు, ఎక్సర్సైజెస్ అనుకుంటారు. బట్ లార్డ్ శ్రీకృష్ణ, పరమాత్మ కృష్ణ, ఆయన భగవద్గీతలో యోగా అంటే మెడిటేషన్, ప్రాణాయామం అని చెప్పాడు ఆయన. అది మీరు చదివే ఉంటారు చాలా మంది. 10వ అధ్యాయంలో చెప్పినట్టు నాకు గుర్తుంది. రాజయోగం ఇవన్నీ లార్డ్ కృష్ణ అని చెప్పారు. మరి ఆయనకు మించిన యోగా గురువు ఎవరు ప్రపంచంలో ఎప్పటికీ నాకు తెలిసినంత వరకు. సో ఇది ఏవైతే ఎక్సర్సైజెస్ వగైరా ఉన్నాయో, ఆసనాలు శరీర స్ట్రెంగ్త్ని పెంచడానికి, కండరాల స్ట్రెంగ్త్ని పెంచడానికి పనికొస్తుంది బాగా. బట్ ఆలోచనలు స్థిరం చేసుకోవడానికి, ఎక్కువ ఆలోచన లేకుండా పనికొచ్చే ఆలోచనతో ఉండాలంటే మెడిటేషన్, ప్రాణాయామం ఇది మస్ట్. ఆలోచన కంట్రోల్ చేయాలంటే ప్రాణాయామం అండ్ మెడిటేషన్ మాత్రమే.
బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు ఎక్కువ అవుతాయండి? ఎక్కువగా ఆలోచన వలన. అండ్ ఇట్ లీడ్స్ టు పారాలిసిస్ ఆల్సో అండ్ హార్ట్ అటాక్ ఆల్సో. సో ఇప్పుడు భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారంగా మన దేశంలో ఉన్న యువకులు ప్రపంచంలో ఏ దేశంలో లేరు. కానీ మీరు గమనిస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ తగ్గినాయి, గేమ్స్ ఆడటం తగ్గింది. నేను చదువుకునే రోజుల్లో టెన్నిస్ కోర్టులు 7 ఉండేవి ఇక్కడ ఏలూరులో, అన్ని బిజీగా ఉండేవి. ఇప్పుడు ఏ టెన్నిస్ కోర్టు లేదు, ఆడేవాళ్ళు లేరు. ఒక టౌన్ హాల్ ఒక్కటే ఆ టెన్నిస్ కోర్టు ఉంది. దాన్ని బట్టి గేమ్స్ ఎంత తగ్గినాయో, దేనివల్ల 10-12 ఏళ్ళ పిల్లల వాడు కూడా సెలవు మీద ఉంటున్నాడు ఎంతసేపు. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ట్రైన్లో చూడండి, ఎయిర్పోర్ట్స్కి వెళ్ళండి, 60 to 70% పాపులేషన్ ఆల్వేస్ ఆన్ సెల్. ఇప్పుడు ఏమవుతుంది, మైండ్ మీద అది భాగం పడేటప్పటికీ ఆలోచన విధానమే మారిపోతా ఉంది మొత్తం అంతా. నేను ఒకసారి నాకు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. ఒక గంట సేపు సెల్లో ఉంటే నేను ఇంకొకటి చెప్పడానికి ఉపయోగపడాలి కదా. నేను తర్వాత వేలికిపోయింది, ముద్దుబారిపోయింది. అక్కడి నుంచి మానేశాను. ఏ అవసరమో అదే సెల్లో చూస్తున్నాను ఇప్పుడు నేను. కొన్ని ఫీచర్స్ కూడా నాకు తెలియదు, ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. సో ఈ విధంగా మన యూత్ని ఇప్పుడు మార్చే స్టేజ్కి రావాలి. మన యూత్లో జ్ఞానం ఉంది, దాన్ని వెలికి తీయాలి అంటే యోగం ఉపయోగపడుతుంది బాగా. వెస్టర్న్ కంట్రీస్లో నేను గమనించింది స్ట్రాంగ్ విల్ పవర్. వాళ్ళకి 16 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు కూడా నేను చేయగలను సంకల్పం ఉంటారు వాళ్ళు. అంటే అది బ్లడ్ అభిచ్చా పుట్టుకతోనే వాళ్ళకి వచ్చింది కాదంటలా. ఇక్కడ ప్రతిదానికి మనకు అనుమానం, సక్సెస్ అవుతాం లేదా అంటే సంకల్ప బలం వీకు. యోగ మార్గంలో సంకల్ప బలం ప్రతిష్టం అవుతుంది. పిల్లలకు చెప్పాలి మనం, మీరు ఇక్కడ అందరూ సాధకులే దాదాపుగా. బట్ మన పిల్లలు మార్చే విధానం చూడాలి. ఇప్పుడు భవిష్యత్తు కదా, భారతదేశానికి భవిష్యత్తు వాళ్ళు. మనం కొన్ని సంవత్సరాలు ఉంటాం, వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. అంచేత ఇది ఆవశ్యకత. ఏమిటి ఆవశ్యకత, దీనివల్ల ఏమిటి ఉపయోగాలు చెప్తే కానీ ముందుకు రావట్లా. నేను కాలేజీలో చెప్పేటప్పుడు ఆయనకి తెలుసని ముందు 15-20 నిమిషాలు ఉపయోగాలు చెప్తాను. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, పునరుద్ధరణ పెరుగుతుంది, ఆలోచన సిస్టమ్ విధానం అంతా మారుతుంది, మంచి గుణాలు అలవడతాయి. ఇలాంటివి ఎక్సెట్రా చెప్తే when we teach in practice, they practice vigorously. మనం అసలు ఏమి ఉపయోగం అన్నది చెప్పకుండా ఉంటే వాడికి తెలియదు కూడా, ఇంట్రెస్ట్ కూడా తీసుకోరు. అంచేత ఇలాంటి విషయాలు మన పిల్లలకి చెప్పనంత వరకు సమాజం బాగుపడటం కష్టము. ఇండివిజువల్ గ్రోత్ రావాలంటే ఎలా వస్తుందండి? ఇండివిజువల్ గ్రోత్ రావాలంటే మొత్తం ఇండివిజువల్స్ అందరూ అన్ని విధాలుగా సక్రమంగా వాళ్ళ అభివృద్ధి పొందాలు ఉంటే సమాజం అంతా బాగుపడుతుంది కదా. తర్వాత కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది మనకి. పక్కటి వారికి 4 కాళ్ళు ఉన్నాయి, మనము స్కూటర్ మీద వెళ్తున్నాం. ఈ ఆలోచన విధానం అమెరికాలో లేదు. పక్కన 8 కాళ్ళు ఉన్నాయి, వాడు పట్టించుకోవడం. అలాంటి వాళ్ళు ఎందుకు డెవలప్ అయ్యారు? వాళ్ళందరూ వెస్టర్న్ కంట్రీస్ సైంటిఫిక్ గా పరిశోధనలో మొత్తం అంతా డెవలప్ అయ్యేలాగా ఇండివిజువల్ గ్రోత్, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ అచీవ్ ఇట్ అన్న సంకల్పం ఉంటుంది. ఇప్పుడు నాకు మనవాళ్ళు 2 అమెరికాలో పుట్టారు. వాళ్ళకి చెప్తూ ఉండగా ఎక్కువ చెప్తే వాళ్ళు వినరు. అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు అంతే, ఒకసారి 2 సార్లు చెప్పాలి, అది ఎక్కుతుంది, వాళ్ళు ఆశలో పెడతారు. ఎక్కువ చెప్పకూడదు. మనకి ఇక్కడ ఎక్కువ చెప్పడం వల్ల పిల్లలు బాధపడుతున్నారు. ఉపయోగాలతో వాళ్ళకి చెప్పి దోవలో పెట్టే మార్గం మనం చూడాలి, కానీ ఎక్కువ ప్రెషరైజ్ చేయకూడదు దేనికేమో. ఇఫ్ వి ప్రెషరైజ్ దేర్ ఇన్ అమెరికా చిల్డ్రన్, ఇబ్బంది అవుతుంది. దే విల్ నాట్ హియర్. అంటే చెప్పే విధానంలో మంచి మార్గంలో పెట్టడానికి ఏమిటి అన్నది ఆలోచించి దీని వల్ల ఉపయోగం ఏమిటని చెబితే కానీ యూత్ ఆ లైన్లోకి రారు. ఇప్పుడు చూడండి,
స్కూటర్ మీద వెళ్తూ సెల్ మాట్లాడుతూ వెళ్తున్న యూత్ చాలా మంది చూసాం. యాక్సిడెంట్ అయితే ఏంటి పని, ఏమవుతుంది, అది ఎవరు అడిగేస్తున్నారు, పిల్లల్ని అడిగేయడం లేదు అసలు, ఎలా మాట్లాడినా పర్వాలేదు అనుకుంటున్నారు. నేను ఇద్దరు ముగ్గురు ఆఫ్ చేసి అడిగాను, వాళ్ళని గట్టిగా కోపడ్డాను కూడా. అప్పుడు సెల్ పక్కన పెట్టి స్కూటర్ పక్కన పెట్టి మాట్లాడటం అలవాటు చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలోనే. సో అది చెప్పే విధానంలో ఉంటుంది తప్ప అవదు, మన వల్ల అవదు, మన పిల్లలు బాగుపడరు అనుకోవడం కూడా మన తప్పు అవుతుంది. సో ప్రాణాయామం మార్గం ద్వారా మీకు నాడి శుద్ధి కార్యక్రమం అవుతుంది. ప్రాణశక్తి కనబడకుండా ఉన్న ప్రాణశక్తి నాడుల ద్వారా 72,000 నాడుల ద్వారా ప్రసారం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెడిటేషన్ వలన కుంగుపాటు, డిప్రెషన్ అంటామే అది పోతుంది. ఆలోచన అంతా మెడిటేషన్లోను మన ప్రాణాయామం కూడా జరుగుతుంది. రెండోది, మెడిటేషన్ చేయడం వల్ల మనకి స్కల్లో చిన్న బ్రహ్మరంధ్రం ఉంటుంది, డాక్టర్ కూడా చూపించలేరు. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మ్యాక్రో కాస్మిక్ ఎనర్జీ ఏదైతే యూనివర్స్ లో ఉందో పాజిటివ్ ఎనర్జీ దట్ ఎంటర్స్ ఇన్ దట్ హోల్ అండ్ గోస్ అప్ టు ది లెగ్. మొత్తం బాడీ సిస్టమ్ లో ఆ మైక్రో కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. సో మెడిటేషన్ వల్ల ఎప్పుడైతే ఆలోచన తగ్గుతాయో, సరైన పద్ధతిలో మనం మెడిటేషన్ చేస్తే, సరైన పద్ధతిలో ప్రాణాయామం చేస్తే, అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా ఆ పరమాత్ముడు తన శక్తిని లోపలికి పంపిస్తాడు. అది సిస్టమ్, అది మెడిటేషన్. సో ఇలాంటివన్నీ మనం చెప్తే కానీ వాళ్ళు అవగాహన అవ్వదు, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోరు, తెలుసుకోలేరు. అంచేత నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఇంట్లో ఉన్న పిల్లలనే సరి చేసే బాధ్యత తల్లిదండ్రులది. ఇక కాలేజెస్ లో, స్కూల్స్ లో ఈ మధ్యన యోగా గురించి కొంచెం ఎక్కువ ప్రచారం చెప్పిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బహుశా దీన్ని ఒక కోర్సు కింద పెట్టాలన్న ఆలోచన కూడా ఉన్నారు వాళ్ళు. దత్తక్రియగా గణపతి సత్యానంద ఏవైతే ప్రవేశపెట్టారో, రికగ్నైజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వి ఆర్ సర్టిఫైడ్ ఆల్సో. సర్టిఫైడ్ కూడా ఉంది మాకు. వాళ్ళు వచ్చి తనిఖీ చేశారు, వెరిఫై చేశారు, ఎగ్జామినేషన్స్ పెట్టారు. వాళ్ళు వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. అంచేత కొన్ని ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిందంటే ఊరినే రికగ్నైజ్ చేయరు. దాంట్లో ఏమిటి సిస్టమ్, ఏమిటి పవర్ ఎలా ఉంది, ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతమంది బాగుపడ్డారు, ఎన్ని అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. అంచేత ఈ కార్యక్రమాల్లో అందరూ వీళ్ళు బ్రహ్మకుమారీస్ వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఈ రాజయోగ మెడిటేషన్ బాగా డెవలప్ చేశారు. బాగా మనం ధన్యవాదాలు చెప్పాలి, వాళ్ళు కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతో మంది లక్షల కోట్ల మందిని మార్చేస్తున్నారు వాళ్ళు సరైన పద్ధతిలో. అంచేత ఈ సభాముఖంగా నేను బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్ వాళ్ళని అభినందించాలి. ముందు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, మీరు ఫాలో అవుతున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ మై జస్ట్ వర్షన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను సార్ గురించి. వేణుగోపాల్ నాని గారు యూత్ని ఇన్స్పైర్ చేయడంలో చాలా చురుగ్గా ఉంటారు. ఎందుకంటే యూత్ కంటే చురుగ్గా ఉంటారు ఆయన. ఎందుకంటే మా కాలేజ్లో, సిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రతి ఇయర్ మేము శ్రద్ధ తక్కువ తీసుకున్నా ఆయన శ్రద్ధ ఎక్కువ తీసుకుని మరి మీ పిల్లలకి ఏదో చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పారు కదా నాని గారు, ఎందుకంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న మెంటల్ గా ఫిట్నెస్ లేదు. దానికి కారణం ఏంటంటే సంకల్ప శక్తి చాలా తక్కువ ఉన్నది. ఆ సంకల్ప శక్తిని మనం పెంచాలి అంటే కనుక ప్రాణాయామం చాలా అవసరం అని చెప్పారు. దానికోసం ఆయన ఎంత తప్పిస్తారంటే అసలు వినకపోతున్నా ఆయన చెప్తూనే ఉంటారు. చెప్తుండగా ఆటోమేటిక్ గా వాళ్ళు సెట్ అయిపోతారు. నేను ఇది ప్రాక్టికల్ గా చూసాను అనమాట. ఫస్ట్ 10 minutes కొంచెం స్టూడెంట్స్ కదా గోల్ చేస్తూ ఉంటుంటారు, కానీ 15 minutes తర్వాత చూస్తే ప్రతి ఒక్కళ్ళు సైలెంట్ గా వాళ్ళు సార్ ఏదైతే చెప్తారో దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు. బెనిఫిట్స్ కూడా పొందారు. ఎందుకంటే స్టూడెంట్స్ తర్వాత సార్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మాకు చెప్తూ ఉంటుంటారు ఫీడ్బ్యాక్, చాలా బాగుంది సార్, ఇంత మంచి ప్రోగ్రామ్స్ మరి పెట్టించండి, ఇంకా పెడుతూ ఉంటుంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మాకు ఒక్కొక్కసారి చదువుతూ ఇంకా స్పోర్ట్స్ కి టైం కూడా ఉండట్లేదు. సో ఇలాంటి యోగా అయితే కనుక మేము లోపలికి కూర్చొని 10 minutes అయినా 15 minutes అయినా చేసుకోవచ్చు అని చెప్పి. సార్ థ్యాంక్ యూ సో మచ్, మంచి సందేశాన్ని ఇచ్చారు.
గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. సాంబశివరావు గారు అంటే మీ అందరికీ ఏలూరులో చాలా మందికి తెలుసు. ఆయన నిగర్వి, నిస్వార్థి మరియు నిరాడంబరంగా ఉంటారు. ఆయన మేము ఎప్పుడు యోగా డే ప్రోగ్రామ్ చేసినప్పటికీ మేము మెడిటేషన్ గురించి చెప్తుంటుంటే సాంబశివరావు గారు ఆయన మాతో మమేకం అయిపోయి, ఎందుకంటే నేను యోగా గురు అనే గర్వం ఆయనకి ఎప్పుడు లేదు. నిగర్విగా ఉంటారు, అందరితో కలుస్తారు, అన్ని నేర్పుతూ బ్రహ్మకుమారితో మమేకమై చాలా మంచి మంచి సర్వీసెస్ అందజేయడం జరిగింది. ఈ రోజు సాంబశివరావు గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వాయిస్ మంచిగా బాగుందండి. కొంచెం మాట్లాడతాను. విచ్చేసినందరికీ, వేదిక అందించినందరికీ, దివ్యాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఇక ఆడవాళ్ళు అన్నదానికన్నా మనకు ఎలా శక్తి కేంద్రాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఆడవాళ్ళు కాదండి, ఇవి కూడా శక్తి కేంద్రాలు అండి. ఈ ఎక్కడ వస్తే అక్కడ శక్తి వచ్చేస్తుండదండి. నాకైతే అలాగే అనిపిస్తుంటది. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేశారు నాకు ఇమ్మడి అలర్ట్ అయిపోతారు. ఎంత అలర్ట్ ఉన్న మనసు ఇమ్మడే శాంతిపరిచి చెప్పండి మేడం అంటున్నారు. ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తుంటారు. వారు చాలా కృతజ్ఞతలు. అలాగే అందరూ యోగా వస్తారు. పరిస్థితి ఎదురుకుంటే అందరూ కూడా హనుమంతులు కూర్చొని ఉన్నట్టున్నారు. నాకు హనుమంతుడు గురువులు, మాస్టర్లు యోగా గురించి అందరికీ తెలుసు కాబట్టి అదేంటండి, మనం ఒక్క విషయం గుర్తు చేసుకున్నామండి. మనల్ని చూసి ఎదుటి వారు మారాలి కానీ మనం మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. చెప్పినట్టు మనం ప్రయత్నం చేయకూడదు. మన ప్రవర్తన కానీ, మనం చేసే విధానం కానీ, మనం మాట్లాడే విధానాలు కానీ చూసి ఎదుటి వారు మారాలి, వెళ్ళాలనుకోవాలి. అంతేగాని నేను యోగాకి వెళ్తాను అని సిగరెట్ కాల్చడం, మందు తాగితే నేను యోగాకి వెళ్తాను అని చెప్పకూడదు. యోగా అనగానే శారీరకంగా కలిసిపోవాలి, మానసికంగా కలిసిపోవాలి. అవన్నీ చేస్తేనే యోగా అవుతుంది. సరే అండి, యోగా చెప్పడం అందరికీ తెలుసు కాబట్టి అవుతుంది. చిన్న విషయం చెప్పేసి ఆపేస్తానండి. మనందరం కూడా ముందు ఆధ్యాత్మికంగా వెలగాలంటే ముందు గుడికి వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాం కదా, కానీ గుడికి వెళ్తాం అలవాటు చేయండి మన పిల్లలతోటి. మన పిల్లలతో మొదటి నుంచి కూడా లేపడం, గుడికి అలవాటు చేయడం. ఎలాగంటే మన హిందూ ధర్మం, హిందుత్వం అలాగా నిదానంగా కిందకి దిగిపోతున్నాం, భయానికి కుచించిపోతున్నాం. ముట్టు పెట్టాలంటే భయం, పూలు ఎవరికైనా ఇవ్వాలంటే భయం, గుడికి వెళ్ళాలంటే భయం. ఇవన్నీ తప్పించుకోవాలండి. అలాగా ఒక ఆహ్వానం వచ్చింది అనుకుందాం, ఒకరు విమర్శిస్తాం కదండి, వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలన్నమాట. ఆవిడ చదవడం వచ్చినా రాకపోయినా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతారండి. మనం ఎంత డబ్బులు ఇస్తామన్నా పనికిరాడు. అంత నిబంధనతో ఉండదు. ఒక శుక్రవారం వచ్చింది అనుకోండి, ప్రతి ముస్లిం కూడాను 5 సార్లు నమాజ్ వెళ్ళిపోతారు. కోట్లు అలా వదిలేస్తారు. షాపులు కానీ, వ్యాపారాలు కానీ ఏమి ముట్టుకోరండి. అలాగే అసలు డబ్బు సమస్య కాదు, ముందు భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాలని 5 సార్లు వెళ్ళిపోతారండి. కొట్టి తాళం కూడా నేను చూశానండి. గడివేస్తాం దగ్గర ముస్లింలు షాపులు తాళం కూడా అలాగే వేసి వెళ్ళిపోతారండి. టైం అయిపోయేసరికి ఒక క్రిస్టియన్ వెళ్తాడు, ముస్లిం వెళ్తాడు. ఒక తండ్రి వెళ్తే తన కొడుకు తీసుకెళ్ళిపోతాడు. ఇలా అతను బయట పట్టుకుని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. మన పిల్లల్ని పంపించామండి, ఒకసారి కొంచెం వేసుకోండి చాలు. హిందూ ధర్మాన్ని మనం ఎలా అయిపోతున్నాం అనేది. అలాగే ఎవరైనా సరే వాళ్ళ మనుషుల్లో ఏదైనా చిన్న వెళ్తారు, గొడవ అనుకోండి, ఆ నలుగురు అయిపోతారండి. ఒక క్రిస్టియన్ అయిపోతాడు, ముస్లిం అయిపోతాడు. వాళ్ళ ఆచార్యాలు గడ్డాలు చూసి అయిపోతాడు. మన మన ఇంటి పక్కన జరిగిన వెళ్ళాం, మన ఇంటి పక్కన ఏం జరిగినా సరే వెళ్ళాం. మన గాలిలో మన తప్పు చూసుకున్నాం. అది మన హిందువే కదండి, మనతో పాటు వచ్చి మనకు రాదని ఒకసారి ఆలోచించండి అంతే. అలాంటి విషయాలు చిన్న మనల్ని ఎవరికో ఎక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నాం అని అక్కర్లేదండి. మన ఇంటి పక్కన ఒంట్లో బాగోపోయినా, మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వివాహం జరుగుతున్నా వాళ్ళ చిన్న సాయం చేయండి, ఎంతో మెచ్చుకుంటారు. మనకంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువ పెద్ద వెళ్తాం, మనకంటే చిన్న 100 రూపాయలు చాలా అనుకుంటాం. అలాగే ప్రతి విషయాల్లో కూడా ప్రతి హిందువు కూడా హెల్ప్ చేసేటట్టు ఉండాలండి. పలానా చోట నేను అది ఇచ్చాను, పలానా చోట ఇచ్చాను, అదే అవుతాయి.
ఒకసారి మన పిల్లల్ని ప్రతిరోజు ఒక గుడికి వెళ్ళేటట్టు నేర్పాలి. చేసిన యోగా గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రెడీగా ఉన్నారు. మీరందరూ మీ వైపు నుంచి యోగా డే సందర్భంగా ఒక్కొక్క ఆసనాన్ని మీరు దాన్ని వివరించినట్టయితే కనుక మీరు ఇంటికి చేయదగ్గ ఆసనాన్ని చెప్తాను. చక్కగా సిద్ధాసనం. సిద్ధాసనం అంటే కుడికాల యొక్క మెడని మూలాధార చక్రం అంటే పేరు స్థానం దగ్గర ఉంచి ఎడమకాలిని కుడికాల పైన ఉంచినట్లయితే దాన్ని సిద్ధాసనం అంటాము. దాదాపుగా 2 మడిములు కూడా దగ్గరగా వస్తూ 2 అరచేతుల్ని కూడా చిలిముద్రలో ఉంచినట్లయితే దాన్ని సిద్ధాసనం అంటాము. ఈ సిద్ధాసనము ఎంత ఎక్కువ కాలం చేస్తే అన్ని సిద్ధులు వస్తాయండి. చేస్తూ ఉండడమే. మీరు ఏ పని చేస్తున్నా, లేకపోతే ఏ ఆలోచన చేస్తున్నా, లేకపోతే టీవీ చూస్తున్నా, లేదా ఏదైనా భగవద్ధ్యానం చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే ఈ సిద్ధాసనం చేస్తే ఆ సిద్ధాసనం ఆసనం యొక్క పని చేయడం ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. దాదాపు ఈ సిద్ధాసనాన్ని 5 నుంచి 7 సంవత్సరాలు చేయగలిగితే మన ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో పంచభూతాల శరీరం, పంచభూతాలతో స్నేహభావాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివ గారికి బ్రహ్మకుమారి వైపు నుండి సన్మానం. బాగుంటుంది. నా పేరు లావణ్య. మేము ఫాలో అయ్యే సిస్టమ్ సులభతర కుండలి యోగం. ఇవాళ ఇది కూడా మీ అందరికీ కంఫర్టబుల్గా ఉండేది చెప్తాను. నేను బంధాల గురించి చెప్తాం అనుకుంటున్నా. మీరందరూ వినే ఉంటారు, యోగాలతో ఆసనాలతో పాటు ముద్రలు, బంధాలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనకి 3 రకాల బంధాలు ఉంటాయి: జాలంధర బంధం, ఉద్యాన బంధం, మూల బంధం. ఒక బంధం గురించి నేను ఇప్పుడు చెప్తానండి. మిగిలిన మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీ సమస్యలను బట్టి మీ యోగా గురుముఖాన్ని నేర్చుకోండి. బంధం అనేది ఇట్స్ లైక్ న్యూరోమస్క్యులర్ లాక్. ఇందాక చెప్పారు కదా, మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. వాటి నుంచి ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఎలా అయితే మనకు అక్కడ పడమటి లాకులు, తూర్పు లాకులు అని ఉంటాయి, అక్కడ ఏమవుతుందండి, ఆ ఎక్కువైన వాటర్ ఫ్లోని మనం డ్యామ్ కట్టి అవసరార్థం వాడుకుంటున్నాం. అలాగే మన శరీరంలో ఉండే శక్తిని కూడా బంధించి మన అవసరార్థం దాన్ని యూజ్ చేసుకునే ఓ ప్రక్రియ బంధం. అందులో ఇవాళ మనం నేర్చుకునేది జాలంధర బంధం. ఇది చిన్ లాక్ అంటామండి. 3 రకాల బంధాలు: జాలంధర బంధం, చిన్ లాక్, ఉద్యాన బంధం, పొట్ట దగ్గర వేస్తాం, అబ్డామినల్ లాక్, మూల బంధం. ఆల్మోస్ట్ అందరికీ మూల బంధం ఐడియా ఉండే ఉంటుంది. ఇవాళ క్లాస్లో జాలంధర బంధం గురించి నేర్చుకున్నాం. ఈ జాలంధర బంధం యొక్క ఉపయోగాలు ఏంటి? ఒకటి, చిన్ లాక్ అని చెప్పా అంటే ఇక్కడ మీరు గొంతు దగ్గర వేస్తారండి. ఈ లాక్ మీరు వేయటం వలన ఈ ఏరియాలో ఉండేటువంటి ఒకటి థైరాయిడ్ గ్లాండ్, మన అందరికీ తెలుసు, ఈ థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్ కి యూస్ అవుతుంది. సెకండ్ది, ఇక్కడ ఉండేటువంటి ఒక సైనస్, యాక్చువల్లీ దాని మీద మనం ఒత్తిడి పెంచడం వలన బీపీ కంట్రోల్ అవ్వడానికి యూజ్ అయ్యే ఇంకొక లాక్. అయితే బీపీ అన్కంట్రోల్డ్ గా ఉండేవాళ్ళు, ఇక్కడ మళ్ళీ కాంట్రా ఇండికేషన్ మీరు కేర్ఫుల్ గా నోట్ చేసుకోవాలి. బీపీ అన్కంట్రోల్డ్ గా ఉండేవాళ్ళు దీనిని అంతటా మీరు విడిగా ట్రై చేయకూడదు.
రైట్. ఇది జాలంధర బంధం వల్ల ఉపయోగాలు. ఈ జాలంధర బంధం ఎలా చేయాలి? జాలంధర బంధం చేసేటప్పుడు మీరు సుఖాసనంలో కూర్చోండి. మీకు కంఫర్టబుల్గా ఎలా అయితే ఉంటుందో అది సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం, ఏ ఆసనంలో అయినా కూర్చోవచ్చు. 2 చేతులు చిన్ముద్రలో పెడతాం. షోల్డర్స్ రైట్. అలాగే మీ చేతులు కూడా తిన్నగా ఉండి రోల్ యువర్ షోల్డర్స్ బ్యాక్. కొంచెం షోల్డర్ వెనక్కి వెళ్ళినట్టు ఉండాలి. ఓకే, మీ గొంతు దగ్గర భాగాన్ని మాత్రమే మనం పరిశీలిస్తున్నాం. శ్వాస పూర్తిగా తీసుకోండి, శ్వాసని వదిలేయండి. అంటే లాక్. మీ చిన్ లాక్ అంటే మీ చిన్ని ఇలా వెనక్కి పెట్టుకుని కిందకి పెట్టండి. ఇది కొంచెం కిందకి, అంతే తప్ప ఇలా వంచాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ కొంచెం కిందకి బెండ్ చేసి వంచండి, అంతే తప్ప ఎలా చేయొద్దండి. అండ్ ఒకటి ఎప్పుడు ఆసనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, యాజ్ పర్ కంఫర్ట్ ఆఫ్ యువర్ బాడీ. ప్రతి ఒక్కరి శరీరాలు వేరు వేరు. వాళ్ళు పూర్తిగా వంచేస్తున్నారు, మనం అంత వంచాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలండి. మీ శరీరం ఎంతవరకు కోఆపరేట్ చేస్తే అంతవరకు, అంతసేపు మీరు అది లాక్లో ఉంచుకోవచ్చు. అయిపోయిన తర్వాత మళ్ళీ ముందు లాక్ రిలీజ్ చేసేయాలి, అంటే నార్మల్ బ్రీతింగ్. జాలంధర బంధం, ఇలాగే ఉద్యాన బంధం, మూల బంధం కూడా ఉంటాయండి. సింపుల్ బంధాలు మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు గురువు గారి సహాయం ఏదైతే ఉందో వాళ్ళ సహాయం తీసుకొని. ఉద్యాన బంధం మీ డైజెషన్ సిస్టమ్ కి సంబంధించింది. మూల బంధం మనందరికీ తెలుసు పెల్విక్ ఫ్లోర్ కి సంబంధించి, పెల్విక్ రీజియన్ కి సంబంధించింది. మన పంచ ప్రాణాల్లోని 5 రకాల ప్రాణాల గురించి మాట్లాడుకుంటాం. అందులో 3 ప్రాణాలు మన శరీరంలో 3 భాగాలు. ఇక్కడ నుంచి అప్పర్ రీజియన్, ఇది ప్రాణం. ఈ మధ్యలో ఉండేది సమాన వాయువు, కింద ఉండేది అపాన వాయువు. ఈ 3 రకాల వాయువుల్ని వాటి పని అది సక్రమంగా చేసేలాగా ట్రైన్ చేసే 3 బంధాలు. ఈ 3 బంధాలని కలిపి మీరు వేసే బంధాన్ని మహాబంధం అంటారు. సో అన్ని రకాల బంధాలు మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకుని ఈ విద్యను మీరు ఉపయోగించుకోండి. సుఖినో భవంతు. మనకి ఇప్పుడు వజ్రాసనం నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రతి ఒక్కరు కూడా మన రోజు చేసిన ఆసనాలు అనేది ఒకటే, ఇంక వేరే ఆసనాలు వేయకూడదు. మన చూపిస్తారు. నిదానంగా తీసుకోండి, నిదానంగా ఎడమకాలుగా తీసుకోండి. స్లోగా 2 కాళ్ళు కూడా చేసుకోండి. 2 చేతులు మన పూర్వం చేయగానే ఏదైతే ఆ లెగ్స్ కింద మొత్తం బ్లడ్ పోయి మనకి చక్కగా కాళ్ళు చాలా బాగుంది. చేయగానే మనం ఏదైనా కూర్చున్నా, ఏదైనా చూసుకోండి. చాలా సత్యంగా అభినందనలు.
ఆసనాలు కాదు, ప్రాణాయామాలు కాదు, ధ్యానం కాదు, ప్రతి ఒక్కరు కూడా చేయించమాట. యోగా రెండింటి కలయిక, శరీరం మనసు రెండు కూడా ఏకత్వం తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆసనాలు చేసిన, ప్రాణాయామాలు చేసిన చివరిలో ప్రాణంలో ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఏమంటండి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగ సాధన ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఏది సంబంధం లేదు, ఎంత సన్నగా చేయొచ్చు, ఎంత లావుగా చేయొచ్చు, 8 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు చేయొచ్చండి. యోగా కలిగిక శరీరం మనసు, శరీరాన్ని మనసుతో, మనసును ఆత్మతో, ఆత్మను పరమాత్మతో చేసేది యోగ సాధన. యోగా బాడీ సోల్ కనెక్ట్ అవుతుంది, సోల్ కనెక్ట్ అవుతుంది. ఈ యోగా చేసే మెడిటేషన్ లో మన ఆత్మ సాక్షాత్కారం పొందడానికి చాలా చక్కగా ఇది మనం ప్రతి ఒక్కరు ఆసనాలు చేస్తే యోగా, ప్రాణాయామం చేస్తే యోగా, మాస్టర్ యోగా, డిస్క్రీట్ యోగా, మెంటల్ యోగా, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మాట్లాడు నేను తీసుకొస్తుంది. 5 ధారణ, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ సమాధి స్థితి, ఆధ్యాత్మిక స్థితి, దాని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తీసుకున్నట్లయితే కనుక థ్యాంక్ యూ సార్. మనం నా పేరు సామంతుల లక్ష్మణరావు. ఈరోజు నేను చెప్పబోయే ఆసనం ప్రాణముక్తాసనం. వెనుకాలు పైకి తీసుకొని తీసుకొచ్చి శ్వాస తీసుకుంటూ శిరస్సుని శ్వాస వదులుతూ ఆ 2 వరకు తీసుకెళ్ళాలన్నా. ఈ ఆసనం యొక్క ఉపయోగం మనకి ఈ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్, లివర్ అండ్ మణిపూరక చక్రానికి, స్వాదిష్టాన చక్రానికి మధ్యలో ఉన్నటువంటి అర్ధనిర్వహణాలు, అదేవిధంగా ఈ ఆసనాన్ని బలంగా చేస్తే లేకపోతే అదేవిధంగా షుగర్ తగ్గడానికి అడ్డంకున్నటువంటి ఆసనం. ఈ ఆసనం ఏ వల్ల శరీరంలో ఉన్నటువంటి మొత్తం నాలుగని మన కృష్ణా కాలేజీలో వాళ్ళు ధరిస్తే ఏ రకంగా ఉందో, తర్వాత ఆ బంధం నుంచి వేడి ఎత్తిన తర్వాత ఆరోగ్యంగా ఒకేసారి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటికి అన్ని నాలుగు పూర్తిగా యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఎక్కడైనా మనకి ర్యాష్ ఉంటే, బ్లాక్స్ ఉన్నా వెంటనే మనకి ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క ఆసనం ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ విధానంగా ముందుగా మనం శిరస్సుని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే శిరస్సుని గాలి ఇవ్వలేదు కాబట్టి శిరస్సుని గాలి తీసుకొని వెనక్కి తీసుకొచ్చి కాళ్ళ నుంచి గాలి తీసుకొని పై కాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఆ ఆసనాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా అదేవిధంగా ఆ యొక్క కాళ్ళని గాలి వదులుతూ స్థితికి రావాల్సిందిగా. ఈ ఆసనం చాలా అభివృద్ధి సన్నగా ఉన్నాం, లావుగా ఉన్నాం అనేది కూడా మన శరీరం సహకరిస్తే ఏ ఆసనాన్ని దీనికి లావు అనేది ఎందుకంటే కొంతమంది లావు వేయకపోతున్నామని అంటారు. అంత
వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రహ్మకుమారీశ్వరు నుంచి చూస్తారు మనం. బాగుందండి. అందరికీ నమస్కారం. నా పేరు బాను అండి. మేము సింప్లిఫైడ్ కుండలిని యోగా ఫాలోవర్స్. మా గురువు గారి పేరు శ్రీ వేదాద్రి మాస్టర్ గారు. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సింపుల్ ప్రాణాయామం చెప్తానండి. దాన్ని నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు. కొన్ని అవకాశాలు అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు. ఈ నాడి శుద్ధి ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలో ఏదైతే వివిధ ఆర్గన్స్ కనెక్ట్ చేస్తూ 72,000 నాడులు శరీరం అంతా రక్త ప్రసారాన్ని, ఉష్ణ ప్రసారాన్ని, వాయు ప్రసారాన్ని, శక్తి ప్రసారాన్ని ప్రవహింపజేస్తూ ఉంటాయి. ఈ నాడి శుద్ధి ప్రాణాయామం చేయడం వలన ఈ 72,000 నాడులు శుద్ధి అయ్యి ఆయా ఆర్గన్స్ కి ప్రాంప్ట్గా పంపిస్తాయండి ఈ ప్రసారాలన్నిటిని. ఈ ఆసనం, ఈ ప్రాణాయామం ఎట్లా చేయాలి అని అంటే, ముందుగా కుడి నాసికారంధ్రం ద్వారా గాలి వదలాలండి. కుడి నాసికారంధ్రం ద్వారా గాలిని వదిలి ఆ నాసికారంధ్రాన్ని మూసి ఎడమ నాసికారంధ్రం ద్వారా గాలిని తీసుకోవాలండి. మరి ఎడమ నాసికారంధ్రాన్ని మూసి కుడి నాసికారంధ్రం ద్వారా గాలిని వదలాలండి. లైక్ ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలో ఈ నాడులు ఏవైతే ఉన్నాయో యాక్టివేట్ అవ్వడం కాకుండా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈ ఆసనాన్ని ఏదైనా మనకి ఏదైతే సుఖాసనంలో కానీ మనకి వీలైన ఆసనంలో కూర్చొని చేయొచ్చు, లేదా కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొనైనా సరే కాళ్ళని ఒకదానిపైన ఒకటి వేసుకుని ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ ప్రాణాయామాన్ని 15 minutes డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీ నర్వస్ సిస్టంలో ఎంతో చేంజ్ కనబడుతుందండి. సుఖభవంతు. ఉష్ట్రాసనం. ఒక్క చెయ్యి పైకి తీసుకొని బ్యాక్ బెండ్ చేస్తూ చేతులు కూడా అలాగే తీసుకొని ఉష్ట్రాసనం థైరాయిడ్ యాక్టివేట్ అవుతుంది. అలాగే అంటే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన ఆసనం, చాలా పవర్ఫుల్ ఆసనం. ఆసనాలు అన్ని మంచివే, ఒక్కొక్కటి కూడా ఈరోజు నేను ఉత్తమ పాదాసనం గురించి చెప్తాను. వెల్లకిలా పడుకొని
భూమికి 12 అంగుళాల పైన పాదాన్ని పెట్టాలి, పైకి లేపాలి. 5 సాధారణ శ్వాసలు తీసుకోవాలి. నిదానంగా కిందకి దించండి. దీనివల్ల ఉపయోగాలు: తొడ కండరాలు బలపడతాయి, పొత్తి కడుపు తగ్గుతుంది, చిన్న పేగు పెద్ద పేగు బలపడతాయి. ఒక కాలు తర్వాత ఒక కాలు చేస్తే కనుక నడుము నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకో కాలు. దీనివల్ల నడుము నొప్పి తగ్గుతుంది. స్త్రీలు దశమైన తర్వాత పొత్తు కడుపు రాకుండా నివారిస్తుంది. సుఖభవంతు. ఈ రోజు ఈ సాధన చేయడం ద్వారానే ఉపయోగాలు ఉంటాయి, కానీ 1-2 సార్లు చేస్తే సాధన ఉపయోగాలు ఉండవు. రోజు సాధన చేయాలి. సుఖభవంతు. యోగా గురు శ్రీ సాంస్కృతిక గారి వేదిక వాస్తవం శ్రీ సాంస్కృతిక నేను కూడా స్కై యోగాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రైనింగ్ చేస్తున్నానండి. నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి నేర్చుకుని అందరికీ నేర్పడం జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పబోయేది సర్వాంగాసనం. జనరల్ పబ్లిక్ అందరూ చేయగలిగేలా యోగులందరూ కూడా చెప్పినట్లయితే మనకి యోగ ప్రోటోకాల్ ఎలా డిజైన్ చేశారంటే సాధారణ ప్రజలు సైతం చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారు కూడా చేయగలిగే విధంగా తయారు చేశారు. దానిని మీ అందరి ద్వారా అందరికీ తెలియజేయడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. అందుకని ఆ ప్రోటోకాల్ అని చెప్పినట్లయితే వారికి అర్థమవుతుంది, చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు నేను సర్వాంగాసనం నేను చేసి చూపిస్తాను కానీ చేయలేదు కదా, దయచేసి అర్థం చేసుకోగలరు. పద్మాసనం ఎడంకాలు పైకి లేపి కుడికాలు తల మీద వేసుకుని కుడికాలు ఎడంకాలు తల మీద నడుము గాలిలో పెట్టుకుని చేతులలో చిన్న ముద్రలు పెట్టుకుని దీన్ని ధ్యాన ముద్ర అంటారు. ధ్యానానికి మనకి యాక్చువల్గా ఆసనంతో పాటు ధ్యానం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మనకి. మరి మనం ఇక్కడ ఆసనాలతో పాటు ఇక్కడ మనం రాజయోగం చేసుకున్నాం, మెడిటేషన్ చేసుకున్నాం అని చెప్తున్నప్పుడు అది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. మనకి కాళ్ళకి కొద్దిగా అన్ని జీవితాలు ఇబ్బందిగా ఉంటుంది, కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం పద్మాసనం వేయడం చాలా తేలిగ్గా ఉంటుందండి. స్త్రీ గారిని స్టేజ్ మీద వెళ్ళొద్దు. అలాగే అందరికీ ప్రసాదం ఉంది, అందరూ స్వీకరించి వెళ్ళాలి. ఓం శాంతి. పరమాత్మ మనకు భగవద్గీతలో యోగా గురించి పరిపూర్ణంగా తెలియజేశారు. యోగాని 2 భాగాలుగా విభజించి 1 రాజయోగా, 2 హఠయోగా అని మనకు తెలియజేశారు. రాజయోగా అనేది మనకి మనసుకి సంబంధించిందైతే, హఠయోగా అనేది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేదిగా మన పరమాత్మ తెలియజేశారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్న యోగా విషయాల్ని పరిపూర్ణంగా తెలుసుకుని వాటిని ఆచరించవలసిందిగా కోరుచున్నాను.
ఇప్పుడు నేను చేయించే ఆసనం భుజంగాసనం. నేను చెప్పే ఆసనం భుజంగాసనం. ఈ భుజంగాసనం బోర్ల పడుకుని చేయాలి. ఈ బోర్ల పడుకుని చేసే ఆసనాల్లో ఇది ముఖ్యమైనది. దీన్ని 2 పాదాలు దగ్గర పెట్టి పొట్టని నేలకు ఆంచి 2 చేతులను పొట్ట ఇరుపక్కన పెట్టి స్లోగా తలని పైకెత్తాలి. ఎత్తగలిగినంత వరకే ఎత్తాలి. బలవంతంగా బాగా ఎత్తాల్సిన అవసరం లేదు. మనం బాడీ సహకరించినంత వరకే లేపడం చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల వెన్నుకి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వెన్ను నుంచి మనకు బ్రెయిన్కి నర్వ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి సంబంధించిన ప్రతి వ్యాధి కూడా సమూలంగా తొలగించబడుతుంది. అందుకే ఎగ్జాంపుల్ నేనే, నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ సర్జరీ అయ్యింది. ఈ ఆసనం రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ చేసి సర్జరీ అయ్యాను. కంప్లీట్గా బ్రెయిన్ ప్రాబ్లమ్ని వెయిన్ ప్రాబ్లమ్ని మందులు కూడా పరిమాణంగా తగ్గించుకోగలిగాను. అందువల్ల ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే ఆసనంగా దీన్ని చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో పొట్ట ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. ఆ పొట్ట తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడే ఆసనం ప్రతి ఒక్కరు చేయవలసిందిగా కోరుతున్నాను. 43 సంవత్సరాలుగా నా ఇంటికి పరిమితం చేసుకున్న యోగాని లావణ్య గారి ఈరోజు అవకాశం ద్వారా నన్ను యోగా గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా బ్రహ్మకుమారి మెంబర్గా ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు సింగల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఉద్యోగం కూడా చేశారు యోగా ట్రైనర్గా చాలా ఇన్స్టిట్యూషన్స్లో. తర్వాత మన పిల్లల కోసం అన్ని త్యాగం చేసి తను వక్రాసనం. ముఖం మీద చాపుని రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్ వెనుక వెనక భాగంలో పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేసి రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. ఈ ఆసనం వలన ఇన్సులిన్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. దాని ద్వారా సోడా అనేది తగ్గిపోతుంది. ఈ అవకాశం ఇచ్చేటువంటి బ్రహ్మకుమారి సమాజానికి నేను చెప్పబోయేది భద్రాసనం. ఓకే, ఇప్పుడు సంబంధించి ఒక తీసుకొచ్చి తీసుకుని బంధించి ఉంచి ఇలా వస్తే మనకి ఈ ఆసనంలో పడకలు చేస్తే ఇప్పుడు లేడీస్కి మోషి పిసోసి ప్రాబ్లమ్స్ అవుతాయి. అలాగే జెంట్స్కి హార్మోన్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.
నెక్స్ట్ యోగాలు కృష్ణకుమార్ గారు. కృష్ణకుమార్ గారిని వేదికపై ఆహ్వానిస్తారు. ఓం శాంతి. నా పేరు కృష్ణకుమార్ అండి. అందరికీ నమస్కారం. నేను బయాలజీ చేసి రిటైర్ అయ్యా. నాకు యోగా సాధన 2000 నుంచి టచ్లో ఉంది. అది ఆసనం పేర్లు అంటే నేను వేస్తాను, ఆసనం పేర్లు తెలియదు. ప్రాణాయామం గురించి చెప్పండి. కపాలభాతి ప్రాణాయామ ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాణాయామ. బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. తెలుసా మరి? ఈ సింపుల్ చేసుకోవచ్చు అందరూ. 10 minutes చేస్తారు. 10 minutes మోస్ట్ పవర్ఫుల్. సరే బాగా అవుతుంది. నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసే 2 సిస్టమ్స్, హార్మోన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. రెండు బ్యాలెన్స్ చేసిన యోగా అవుతుంది. యోగా నడుస్తూ నేను నా ఆలోచన చెప్పేది అన్ని మనలో ఉంటాయి. దాన్ని మేలు శక్తి ఇచ్చేదే యోగా. అన్ని మనం ఎక్కడే లేదు, నథింగ్. అన్ని మన ఉన్నాయి. అత్యుపయోగపడితే యోగా. అది యోగా సాధకుడు యోగా పట్టుదల ఉంటాడు. ఎప్పుడు ఆశయం పట్టిన 10 మంది పట్టించుకోడు. మన అవసరం పట్టిన తప్పాలి. 10 మంది వదిలేయాలి. నా దృష్టి పైన మంచి సేవ ఏ పట్టలేదు. మనం బద్ద సేవ మన 10 మంది మానేసుకోవచ్చు. ఆయన అలా జీవితంలో ఉంటాడు. చాలా చెప్పాలంటే నేను బయలుదేరి ఇవన్నీ కూడా ఆసనాన్ని మెడిటేషన్ మోస్ట్ పవర్ఫుల్ అని గ్రహించినట్లు మెడిటేషన్ నేను చేస్తాను. చేస్తా రాయలు చేస్తా, పచ్చడి చేస్తా, చేస్తా. దానివల్ల మన జనరల్ పద్ధతి తీసుకుంటాం. మెడిటేషన్ తగ్గిపోయి 10-12 అలా తగ్గడంలో ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాం. నా 7 years ఎక్కడ ఉంటాం. ఎప్పుడు అన్ని మన యాక్షన్ ఉంటాయి. మన చేసే ఉంటుంది. అన్ని మన యాక్షన్ ఉంటాయి. కొంచెం షార్ట్గా చెప్పాలి కదా. ఓకే, మన మానసిక దాని ఏంటంటే మన నెక్స్ట్ యోగాలు పాలతి రామచంద్రరావు గారు. చెప్పబోయే ఆసనం సుప్త వజ్రాసనం. వజ్రాసనంలో ఎగ్జామ్ ఫియర్తో టెన్షన్లో ఉంటున్నారు. టెన్షన్లో జ్ఞాపకశక్తి పెరగాలని సుప్త వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చోవాలి. పైకి లేపి రెండు తోడల మధ్యలో 4 వేల గ్యాప్ ఉండాలి. ఎక్కువ గ్యాప్ ఉంచదు.
2 కాళ్ళ మీద పెట్టండి వృద్ధాశ్రమం. 2 చేతులు పైకి లేపి చెవులు దాటి చేతులు ముందు రావద్దు. ఒక్కొక్క 5% నిదానంగా ఉంచుకుంటూ అలానే నేల ఉంచడానికి ప్రయత్నించాలి. దీనివలన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆ తర్వాత పిల్లలకు చాలా ఉపయోగం. అందరూ కూడా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఉపయోగం పొందుతారు. శర్మ గారు నెక్స్ట్, డాక్టర్ శర్మ గారు నెక్స్ట్. జీవితంగా నుంచి చెప్తూనే ఉన్నారు యోగ సాధకులు, యోగా గురువులు. నేను కూడా దాదాపుగా 35 సంవత్సరాలు అనుకున్నాం. అన్ని ఆసనాలు వేసి ప్రాక్టీస్ చేస్తాను. నిత్యం 3 గంటలు షెడ్యూల్ ప్రాణాయామం, యోగా పొద్దున్న 4 నుంచి. అట్లాగే అన్ని స్కూల్స్ ఆఫ్ యోగా, స్కూల్ ఆఫ్ యోగా, అలాగే రామ్దేవ్ బాబా అన్నీ కూడా వాళ్ళ శిబిరాలు మా స్కూల్ విజయవాడ వల్ల మా స్కూల్ బ్రాండ్లో అన్ని స్కూల్స్ యోగాస్ కార్యక్రమాలు పెట్టించి అందరినీ కూడా చుట్టుపక్కల వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసేవాడిని. నా ఛానల్లో చెప్పేవాడు కపాలభాతి, ఫిజికల్ యోగా, మస్కులర్ యోగా, రెస్పిరేటరీ యోగా, ఇవి చాలా ఉన్నాయి. చాలా మంది చెప్పారు. కపాలభాతి లాగా చెప్పారు కానీ ఒకసారి రాజయోగాలు మెడిటేషన్ అనేది రాజానికి కింగ్ ఆఫ్ ఆల్ మెడిటేషన్స్. అలాగే రెస్పిరేటరీ యోగా ప్రాణాయామంలో కింగ్ కపాలభాతి. కపాలం అంటే మన శిరస్సు, ముఖం, భాతి అంటే ప్రకాశం, దాన్ని ప్రకాశం చేయడం అన్నమాట. దాని ఏంటంటే మనం వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ లేదా మనకి ఇష్టమైనటువంటి ఏ ఆసనం లేదా లెగ్ సైడ్ అన్ని కూర్చొని గాలి ముఖం చిట్లించి శివుని స్మైలింగ్లో ఇక్కడ మన చక్రం నుంచి సహస్ర గాలి ఆ గాలి జరుగుతుంది. అట్లా మనం సెకండ్ నిమిషానికి ఆలోచించినప్పుడు 10 నిమిషాలు చేస్తే అంటే వెనుముకుని గాలి బయటకు దాంట్లో ముఖం మాత్రం చిక్కించి ఈ నోట్లో ముక్కులో గాలి బయటకు నిశ్వాస శ్వాస ప్రాణాయామ అట్లా చేయండి. మొత్తం రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా మొత్తం అంటే కొంతమందికి బాడీ పొజిషన్స్ అన్ని ఆసనాలకి అనుకూలించవు. అలాంటప్పుడు ప్రాణాయామ ప్రక్రియలో ఈ కపాలభాతి అనేది అంటే ఈ చిన్న స్టార్టింగ్ ఎక్సర్సైజ్ చేసిన ప్రాణాయామాలు చేసిన తర్వాత కపాలభాతి లాస్ట్ అంకులో 1 నిమిషాలు అరగంట పెట్టుకుంటే కపాలభాతి పెడితే చాలా ఆటోమేటిక్గా మీ మన కాన్సన్ట్రేషన్ ఆ తర్వాత కంటిన్యూషన్ ఆటోమేటిక్గా మీకు మెడిటేషన్ ఈజీగా ప్రాక్టీస్ చేయండి. రామ్దేవ్ బాబా ఉన్నారు, అది వెరీ ఫేమస్ కపాలభాతి ప్రక్రియ. సో అందులో కూడా యోగాసనాలు ప్రాక్టీస్ బాడీ పాస్టర్స్ ఏ టెండెన్సీ బట్టి కొన్ని అనుకరించవు, కానీ కపాలభాతి ఎవరికైనా సాధ్యమే. కాబట్టి కపాలభాతి ప్రాణాయామ ప్రక్రియ మనం జీవితంలో అలవాటు చేసుకుంటే కనుక దాంతో ఆటోమేటిక్గా మెడిటేషన్ సాధ్యమే. చాలా బ్యూటిఫుల్ గా మనకు అవగాహన ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా చాలా పీక్ స్టేజ్ లో ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.
జై గురుదేవండి. మల్లికార్జున వృత్తిరీత్యా నాది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నా పేరు మల్లికార్జున. యోగా ప్రాక్టీషనర్. వృత్తిరీత్యా నాది గాయత్రి టూర్స్ అండ్ వెరీ రీసెంట్ గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ టీచర్ గా ప్రమోట్ అయ్యాను. ఫ్యాకల్టీ కింద అయ్యాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గురుదేవ్ గారిని ఫాలో అవుతుంటాం మేము. ఓకే, జై గురుదేవ్. భస్త్రికా ప్రాణాయామం ఐడియా ఉంది? భస్త్రికా ప్రాణాయామం అది ఈ రోజులు గురువులు చాలా మంది చెప్పారు. వజ్రాసనం, వజ్రాసనంలో కూర్చోవచ్చు, లేదా సుఖాసనంలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు. ఆసనం అనేది స్థిరము, సుఖము, ఆసనం 3 గుణాలు కలిపి ఉండాలి. అందులో ఆసనంలో ఉన్నప్పుడు ఈ శరీరం ఈ రకమైన అలసట ఉండకూడదు. వజ్రాసనం కూర్చున్నప్పుడు 2 చేతులు పిడికిలి బిగించాలి, భుజాలు పక్కగా పెట్టాలి, బొట్టన వేలు బయటికి, భుజాలు పక్కన పెట్టాలి, పిడికిలి ఎదురువైపు ఉండాలి. శ్వాస తీసుకుంటూ ఎంత నెమ్మదిగా చేయగలిగితే అంత శ్వాస తీసుకుంటూ పూర్తిగా చేతులు పైకి వెళ్ళాలి. బైసెప్స్ చెవులకి తాకడానికి వీలుగా. ఎంతసేపు తీసుకున్నారో దాంట్లో సగం టైంలో కిందకి రావాలి. చేతులు మట్టి ఇలా కిందకి వెళ్ళకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు, ఇట్లాగే ఉంటాయి. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళడం, శ్వాస వదులుతూ కిందకి వెళ్ళడం. పిడికిలి వదిలేయండి, పైకి వెళ్ళినప్పుడు పిడికిలి వదిలేసేయాలి. భస్త్రికా ప్రాణాయామం అంటారు దీన్ని. ఈ ప్రాణాయామంలో కూడా ఒక రకమైన ఆసనం. ప్రాణాయామం దీనివల్ల శక్తి మీరు శరీరంలో ఏ రకమైన ఆలస్యం ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక 3 minutes కనుక భస్త్రికా ప్రాణాయామం అని జస్ట్ ఒక 20 times రిలాక్స్, మళ్ళీ ఒక 20 times శరీరంలో ఎనర్జీ ఇమ్మీడియట్ గా జనరేట్ అవుతుంది. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కూడా శక్తి మొత్తం అంతా కూడా ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. జై గురుదేవ్. థ్యాంక్ యూ సార్. శ్రీ గురు పరమాత్మ బ్రాహ్మణ ప్రాణాయామం. నా పేరు లక్ష్మణరావు అండి. 80s సికింద్రాబాద్ దీక్షితులు గారు దగ్గర నేను యోగ సాధన మొదలుపెట్టాను. తర్వాత వేదాద్రి మహర్షి తమిళనాడు స్కై మెడిటేషన్ ఇందాక చెప్పారు. ఫస్ట్ టైం ఏదో ఆయన 83లో వచ్చారు. ఆయన దగ్గర స్వయంగా తీసుకున్నాను.
తదుపరి ఎస్ఎస్వై, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామ్దేవ్ బాబా, పతంజలి యోగా, ఇతర యోగా మాస్టర్లు ఏలూరు అందరి దగ్గర కూడా చేశాను. అలాగే క్రియా యోగా గణపతి సచ్చిదానంద దగ్గర ట్రైనింగ్ గురువు దగ్గర కూడా చేశాను. ఒక్క నిమిషంలో మీరు ముగించగలరు సమయాభావం వల్ల. ముఖ్యంగా నేను నేర్చుకున్న అద్భుత విద్య గుప్త గాయత్రి. అది సమాధి స్థితి రావాలంటే విత్ ఇన్ 2 minutes ఆ ధ్యానం ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చేసే యోగాసనాలు కానీ, ఆరోగ్యం కోసం తీసుకునే ఆహార నియమాలు కానీ, ఇవేమీ కూడా మన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి 50% మాత్రమే. ధ్యానం మాత్రమే మనం 100% ఆరోగ్య స్థితికి చేరుస్తుంది. అందులో భాగమే నేను ఇప్పుడు చెప్పిన బ్రాహ్మణి ప్రాణాయామం. మనం 5 వేళ్లతో ముందు చూపుడు వేళ్ళని ఆజ్ఞా చక్రం దగ్గర కేవలం టచ్ చేస్తాం, గట్టిగా ప్రెస్ చేయకూడదు. తర్వాత వేలిని కంటి మొదల దగ్గర, తర్వాత వేలిని ముక్కు పునాల దగ్గర, చివరి వేలిని మన పిల్లల యొక్క క్రింది భాగంలో ఉంచి శబ్ద స్పర్శ రూప రసగంధాలు యాక్టివ్ కావడానికి. యోగాలో మిగతా గ్లాండ్స్ అన్నిటికీ యాక్టివేట్ అవడానికి ఎక్సర్సైజులు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి. దీనికి ఆసనం లేదు. థైరాయిడ్ అయితే ఏ ఆజ్ఞా చక్రం దగ్గర ఉండే పిట్యూటరీ గ్లాండ్కి ఎటువంటి ఎక్సర్సైజ్ లేదు. ఇది మకార శబ్దం ద్వారానే అది యాక్టివేట్ అవుతుంది. ఈ రకంగా శ్వాస పూర్తిగా తీసుకుని ఒక భ్రమణం లాగా మకార శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు వచ్చే వైబ్రేషన్ మనం ఇక్కడ చూపుడు వేలు ద్వారా గమనించటమే ఈ యొక్క భ్రామరీ ప్రాణాయామం. ఈ భ్రామరీ ప్రాణాయామం వలన మనలో ఆరాశక్తి పెరుగుతుంది. ఇది నేను అమెరికాలో నాసా సైంటిస్ట్ డాక్టర్ నాగేంద్ర కుమార్ దగ్గర 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయినప్పుడు ఆయన ఈ క్లారిటీ కెమెరా ద్వారా టెస్ట్ చేసేవాడు ఎంత దూరానికి ఆరా శక్తి వ్యాకోచిస్తుంది అనేది. అటువంటి వ్యాకోచన శక్తి మనం ఎంతవరకు పెంచుకోగలిగితే మన యొక్క దూర దృష్టి అంతవరకు పెరుగుతుంది. అంటే నేను 7 దాటి ఇతర వాళ్ళ వరకు పెంచుకోగలిగితే కనుక ఈ ఆరాశక్తిని అక్కడ మన యొక్క వాళ్ళు బయలుదేరి వస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇంకా బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా తెలుసు. అటువంటి బ్రాహ్మణి ప్రాణాయామం అనేది మంచి విద్వత్ కలిగింది కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ యోగా గురు బికే సింధు గారిని యొక్క ఆసనాలు చెప్పి ముగించగలరు. చూపిస్తాను. కుర్చీలో కూర్చొని కూడా మనం చేయవచ్చు. ప్రతి ఒక్కరు సూక్ష్మ వ్యాయామాన్ని మర్చిపోవద్దు. మన పిక్కలు సెకండ్ బ్రెయిన్ వంటిది. ప్రతి ఒక్కరు కూడా పిక్కల చాలా ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. చైర్ని ఇలా పట్టుకోవాలి, అందరూ చేయాలి. చైర్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే చేతిలో పెడితే బ్రెయిన్ కూడా నీట్గా అవుతుంది. మనం ప్రత్యేకంగా పెట్టనవసరం లేదు. అప్పుడు మనకి పెయిన్ రాదు. ఏ వయసు వారికైనా, ఏ సమస్య ఉన్న వారికైనా పాదాలని ఇలా పెట్టండి. కొంచెం కుర్చీలో ముందుకి కూర్చోండి. ఇప్పుడు కదా వాటి మీదకి ఇలా లేపాలి, అంతే. చూడండి, చాలా ఎక్కువ సార్లు పూర్తిగా పైకి
కనీసం 50 నుంచి 60 సార్లు అన్నా చేస్తే ప్రతిరోజు గడ్డిలో కూర్చొని చేయండి. గడ్డిలో అరికాలు పెట్టి ఇది మీరు చేసి చూడండి. నెల రోజుల్లో వెరికోస్ సమస్యలు ఉన్నవారు కానీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా, అసలు ఇన్ఫ్లమేషన్ ఉంటే మొత్తం పోతుంది. దాని ద్వారానే అన్ని రోగాలకి ప్రారంభం అన్నమాట. ఈ ఒక్కదాన్ని చేసి చూడండి, మిగతా అన్ని కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే విజయం వచ్చే మనకి ప్రారంభం అవుతుంది. నమస్తే. అందరూ స్ట్రైట్గా కూర్చొని రిలాక్స్డ్గా ఈ బ్రుకుటి మధ్య స్థానం ఏకాగ్రం చేయండి. నేను చైతన్య శక్తిని రెండు నయనాల మధ్యలో ప్రకాశిస్తున్న జ్యోతి మీ మనసు బుద్ధిని ఏకాగ్రం చేయండి. ఇప్పుడు సంకల్పం చేయండి. నేను ఒక శాంత స్వరూప ఆత్మను. శాంతి నా స్వధర్మము. శాంతి నా స్వభావము. శాంతి నా నిజమైన గుణము. ఈ యొక్క ప్రశాంతమైన ఆత్మను బాడీ అంతా రిలాక్స్డ్గా అవుతుంది, కూల్గా ఉంది, శీతలంగా అవుతుంది. స్వయం పరమాత్మ ఛత్రఛాయలు ఆత్మలైన నేను సురక్షితంగా ఉన్నాను. భగవంతుడి యొక్క ఆశీర్వాద హస్తం నా తలపై ఉంది. పరమాత్మ యొక్క సమస్త శక్తులు ఆత్మలైన నాలో నిండుతున్నాయి. భక్తి నుండి సమస్త శక్తులు మొత్తం శరీరం అంతా వ్యాపిస్తూ చాలా రిలాక్స్డ్గా అనుభూతి అవుతుంది. ఇప్పుడు నా నుండి సమస్త శక్తుల యొక్క ప్రకాశం చుట్టూ ఉన్న వాయుమండలంలోకి ప్రవేశిస్తున్నాయి. వాతావరణం అంతా కూడా చాలా శాంతిగా అవుతుంది.
హృదయపూర్వకంగా పరమాత్మనికి ధన్యవాదములు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి యోగా గురువులు, మాస్టర్స్, ట్రైనర్స్ అందరికీ కూడా బ్రహ్మకుమారి సంస్థ వైపు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిగతా యోగా సాధకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు